కవిత గారికి మరొక బలమైన ఆయుధం దొరికింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఆమె పొలిటికల్ కెరీర్‌కి చాలా, చాలా, చాలా పెద్ద పాజిటివ్ అంశం కింద దీన్ని ఆమె భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె మీద ఉన్న ఆరోపణలేందంటే లిక్కర్ రాణి అనే బిరుదు పెట్టారు. లిక్కర్ స్కామ్‌లో పాత్ర ఉందని చెప్పారు. అలాంటి మహాపురుషుడికి ఇలాంటి లిక్కర్ రాణి ఎలా పుట్టిందండి? రకరకాల సోషల్ మీడియా కామెంట్లు ఆమెని చాలా రకాలుగా గురి చేశాయి. ఆమె గూడా ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో చెప్పారు ఇది కేవలం బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఒత్తిడి చేయడానికి చేస్తున్న కుట్రే తప్ప ఇందులో నిజంగా నా పాత్ర లేదని ఆమె చాలా సార్లు చెప్పినప్పటికీ ఎక్కువ మంది నమ్మలేదు. మీడియా గూడా కవితకు పాత్ర ఉన్నట్లుగానే చాలా మీడియాలు కూడా రాశాయి. కానీ ఈరోజు ఏకంగా కోర్టే డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా పూర్తి అన్ని రకాల ఆరోపణల్ని ఆమె పైన కొట్టేయటం అంటే నిజంగా పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇవ్వటం అంటే రాజకీయంగా ఒక పెద్ద అడ్వాంటేజ్ పొజిషన్‌లోకి కవిత గారు పోయినట్లు మనకు అర్థమవుతుంది. రేపు ఆమె పెట్టబోయే పార్టీకి ఆమె మీద ఉండే ఏకైక విమర్శ ఇప్పటివరకు ఏదన్నా ఉందంటే అది లిక్కర్ స్కామ్ మాత్రమే. ఇక లిక్కర్ స్కామ్‌లో ఆమె పాత్ర లేదని తేలిన తర్వాత ఆమె కూడా చెలరేగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు తనపై రకరకాల ఆరోపణలు, నిందలు వస్తున్నప్పటికీ కూడా ఆమె అన్నిటినీ బరాయిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం పైన అట్లాగే గత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ గురించి ఆమెను ఎవరు విమర్శించడానికి అవకాశం లేని రీతిలో తీర్పు వచ్చింది గనక ఇక కవిత గారి రాజకీయ దూకుడికి ఎవరు కళ్ళెం వేయటం కూడా అసాధ్యమవుతుంది. సో త్వరలో బహుశా ఏప్రిల్ లేదా మే నెలలో కవిత గారు పెట్టబోయే పార్టీకి ఇదొక మంచి పాజిటివ్ మూడ్ సంకేతం వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాకుండా మరోవైపు బీసీ పార్టీ అని, ఇంకోవైపు కవిత గారి పార్టీ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ముక్కోణ పోటీ నుండి 5 పార్టీల పోటీ కింద తెలంగాణ రాజకీయాలు మారటానికి ఎంతో సమయం పట్టేలా కనిపించట్లేదు.